చూడండి అసలు ఎంత చిన్న చేపలు ఉన్నాయో చూడండి. అట్లా పట్టుకుంటే ఒక 1000-2000 చేపలు వచ్చింది నా చేతిలోకి. కేజీ 400 అంట. చూడండి ఎట్లా ఉందో. కిలో 600 అంటండి. ఈ చావడాయిలండి 400 కేజీ. కేజీ 400 అంటండి చావడాయిలు. కానాగంతలు ఎట్లా కేజీ 300. ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తాడేపల్లిగూడెంలో ఉన్నామండి. తాడేపల్లిగూడెంలో డ్రై ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఫిష్ దొరుకుతుంది, అట్లాగే కాస్ట్ ఎంత అనేది కూడా చూద్దామండి. వీడియోని కంప్లీట్గా చూడండి. చాలా పెద్ద మార్కెట్ అండి. నేను ప్రతి ఒక్కటి కూడా వివరంగా రేట్లు అడిగి తెలుసుకుంటానండి. మీకు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది మీకు అర్థమవుతుంది. అట్లాగే ఎండు చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయనేది కూడా మీకు తెలుస్తుందండి. దేనికి ఎంత రేటు పెట్టాలి అని మీకు ఒక అవగాహన వస్తుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి వద్దామండి. చాలా పెద్ద మార్కెట్ ఇది. చూడండి ఒక 50-60 షాపుల దాకా ఉన్నాయి. రకరకాల సరుకు ఉంది, ఫ్రెష్గా ఉంది. చూడండి వర్షం పడుతుందండి. వర్షం పడుతున్నా కానీ అట్లా టార్పల్స్ అరేంజ్ చేసుకున్నారు పైన. స్టార్టింగ్ నుంచి వెళదామండి మనం. ఇక్కడే వెజిటబుల్ మార్కెట్ ఇంకా ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది. ఇంక ఇది స్టార్టింగ్ అండి. ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక్కొక్కటి రేట్లు అడుగుతూ వెళ్ళిపోదాం. చాలా వెరైటీస్ ఉన్నాయండి. అట్లాగే రేట్లు కూడా వెరైటీని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇక్కడ అన్న ఉన్నారు, వెండి రొయ్యలు, మెత్తళ్ళు. సార్ నమస్తే. 22 వెరైటీస్ ఉన్నాయి. 23, 30 రకాలు ఉంటాయి. ఇది ఎట్లా రొయ్యలు? 800 కేజీ. 800 కేజీ. కేజీ 800 అంటండి. ఇవి 800 అండి. ఈ రొయ్యలు ఏంటంటే కొంచెం డార్క్గా ఉన్నాయి. అవి ఎండ ఫుల్గా ఉంటే ఓకే. ఒక తెల్లగా ఉన్న మంచి ఎండలోకి వెళ్తే నలిపోతుంది. అలాగా రొయ్యలు ఎండ తక్కువ అయితే నలిపోతాయి. ఓకే ఓకే ఓకే. ఇవి ఎట్లాగమ్మా రొయ్యలు ఎట్లాగా? 800. ఓకే. ఇవి ఏం ముక్కలు? ఇవి బొమ్మిడాయి ముక్కలు, బొమ్మిడాయి పీసెస్ అండి. ఎట్లా కేజీ? 400. ఇవి 400 అంటండి కేజీ బొమ్మిడాయి పీసు. తర్వాత వీటిలో ఏమంటారు? ఇసుక దొంతులు. ఓకే ఇసుక దొంతులు అండి. ఎట్లా ఇవి కేజీ? 300 అంటండి కేజీ. ఇవి అన్నా ఇవేమంటారు? బంపరొట్లు. ఈ సముద్రంలో దొరుకుతుంది కదా, సముద్రంలో దొరుకుతుందండి. బంపరొట్లు అంటారంట. దంపరొట్లు. ఇవి వీటిలో ఏమంటారు? జల్ల అంటారు, జల్ల అంటారు. దీనికి ఎన్నో పేర్లు ఉంటాయి. ఓకే జల్ల. ఎట్లా అండి ఇది కేజీ? 300 ఉంది. ఇది దొంపరొట్లు 200 కేజీ. ఓకే. ఇవి మెత్తళ్ళు, సావడాయిలు. అదే అదే. ఓకే. ఎట్లా కేజీ? కేజీ 500 అంటండి. ఇంకా ఇవి మెత్తళ్ళా? తోక పరికలు అంటారండి. అవి ఎట్లా కేజీ? 300. ఇంకా ఇవి చూడండి పైన ఏలాడి కట్టారు చూడండి. చందువ. అదే అదే. దీంట్లో వైట్ ఉంటుంది. చందువాలు మనం చాలా సార్లు చూసామండి. మన వీడియోస్ని కంటిన్యూగా వాచ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది చందువాలు. ఈ మెత్తళ్ళు ఎట్లా? 600 కేజీ. మెత్తళ్ళేగా? మెత్తళ్ళు అండి. ఇవి కేజీ 600 అంట. ఇంకా అట్లా పైకి వెళ్ళిపోదాం చూసుకుంటా. ఫ్రెండ్స్ వీడియోని కంప్లీట్గా చూడండి. మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. అసలు కామెంట్ చేయట్లేదండి ఈ మధ్యన. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అన్న కూడా షాప్ పెట్టుకున్నాడు. చాలా పెద్ద షాపులు అండి ఇవి. అన్న హోల్సేలేగా? హోల్సేల్ రిటైల్ రెండు ఉంటాయి. ఓకే. ఇవి మెత్తల్లో ఎంత? ఇవి సావడాయిలేగా? కేజీ 200. మీకు ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ప్రతి ఒక్కటి కూడా ప్రైజెస్ దేనికి ఎంత పెట్టాలి అనేది మీకు అర్థమవుతుంది. వీడియోని కంప్లీట్గా చూడండి. ఇవి కేజీ 400. పేరు
మోసపరిగిలు అంటండి, కేజీ 400 అంట. చూడండి ఎట్లా ఉందో, చిన్న పరిగిలండి, చక్కగా వైట్గా ఉంది. సరుకు కూడా లాక్ రాలేదు చూడండి, ఎండ కరెక్ట్గా వేస్తే అట్లా ఉంటుందంట. ఇవన్నా 250 సావడాయిలు. ఓకే, ఇవి మెత్తల్లో 600 కేజీ 600 అంటండి. ఇంకా ఇట్లా ఎదరికి వెళ్ళిపోదాం. ఈ మెత్తళ్ళు ఓకే, ఇవి 400 అంటండి. ఇంతకుముందు 600 చూసాం కదా, 400 ఇవేంటన్నా? బొమ్మిడాయి ముక్కలు. ఇవి ఎట్లా కేజీ? 300 అంటండి బొమ్మిడాయి ముక్కలు. గొయ్యి పొట్టు 300, గొయ్యి పొట్టు 300 అంటండి కేజీ. ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోదామండి. ఇది చూడండి ఎంత పెద్ద చేప కట్ చేశారు. ఇది ఏంటండి? పండుగప్పను ఎండబెట్టారు ఇట్లాగా. ఎట్లా అండి కేజీ? ఇది 600 ఫ్రెండ్స్. పండుగప్ప మామూలు పచ్చి చేపే రేట్ ఎక్కువ ఉంటుందండి, 600 అంట కేజీ. ఇవి 1000 రూపాయలు. 1000 అండి, ఎండు రొయ్యలు 1000 రూపాయలు అంట. సైజు బాగుంది. ఇవి 1200 ఎండు రొయ్యలు. ఓకే, పెద్ద సైజు అండి కొంచెం. ఇంక ఇట్లా పక్కన ఇంకో షాప్ ఉందండి, ఇట్లా బారికే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి, ఇట్లా బారికే ఉంది. చాలా పెద్దదండి ఇది. మేడం గారు నమస్తే అండి. మేడం గారు, ఇవి ఎట్లా అండి రొయ్యలు? ½ కిలో 200 అంటే కేజీ 800. తగ్గుతుందా కేజీ తీసుకుంటే? ఏమన్నా ఎంత తగ్గిస్తారు? 700కి ఇస్తారంటండి. ఇవి కేజీ తీసుకుంటే చక్కగా తెల్లగా బాగున్నాయి. ఇంకా మెత్తళ్ళు ఉన్నాయి. ఇవన్నీ మనం అడిగిందే కదా. దీన్ని ఏమంటారండి ఈ వెరైటీ? గురివెందలు. అవేనా? గురివెందలు అండి. ఇవి డ్రై చేశారు, సముద్రంలో దొరికేవి. ఇవి మెత్తళ్ళు కిలో 600 అంటండి. ఈ చావడాయిలు అండి 400 కేజీ 400 అంటండి చావడాయిలు. వీటిని ఏమంటారండి? వీటిని కానాగంతలు. ఎట్లా కేజీ? 300 కేజీ 300 అంటండి. మీకు షాప్ ఉంటే ఇక్కడ ఎంత ప్రైస్ అమ్ముతున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుందండి. నేను అందుకనే ప్రతి ఒక్కటి రిపీటెడ్గా అదే ఐటెం కనపడ్డా కానీ నేను అడుగుతున్నాను, ఎందుకంటే మీకు ఒక అవగాహన వస్తుందని. అన్న కూడా పెట్టుకున్నారు షాపు. హాయ్ అన్న, ఎట్లా ఇవి రొయ్యలు? కేజీ 800. ఇవి 1000 రూపాయలు. కేజీ 1000 రూపాయలు అంటండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవి 800. ఇవి ఏంటన్నా చక్కగా మొక్క, మాంసం మొక్క ఉన్నట్టుంది. వంజిరం ఎట్లా కేజీ? అది 800 రూపాయలు. ఓకే, ఇంకా మెత్తళ్ళు ఉన్నాయండి. మెత్తళ్ళలో సైజులు ఉన్నాయి చూడండి. ఇది కొంచెం పెద్ద సైజు, ఇది మీడియం సైజు, ఇది ఈ రెండింటి కన్నా ఇది పెద్దది. ఎట్లా కేజీ? ఇది 800. ఇది 600. ఓకే, ఇది కూడా 600 అంటండి. ఇవి పాంప్లెట్స్, చందువాలు. వంజిరం ఇది. ఓకే ఓకే వంజిరంలోనే ఇది ఫిష్ని ఇట్లా డ్రై చేశారండి. ఇంకా దీనికి ఘాటు పెడతాం కానీ అటువంటిది ఏమీ లేదు. మనకి ఇక్కడ చూడండి, ఇవి పెద్ద చేపలు, పెద్దవి వంజిరంలోనే పెద్ద చేపలు కట్ చేసి వచ్చినాయి పీసెస్. ఇవి ఎట్లా వంజిరం? 300 కేజీ. తక్కువే ఉన్నాయండి, కేజీ 300 అంట. ఇవి ఇసుకదంతలా ఎట్లా? కేజీ 300 అండి కేజీ. ఇది గురక, గురక. ఓకే, ఎట్లా ఇవి కేజీ? అర కేజీ 150. తక్కువ అండి, 150 రూపాయలు అంట. ఫ్రెండ్స్, మన పెద్దలు పూర్వంలో ఇవి ఎక్కువ తీసుకునేవాళ్ళు అండి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు, దోసకాయలు లేదంటే బీరకాయలు అట్లా కలిపి వండుకునేవాళ్ళు. ఎక్సలెంట్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన జనరేషన్ తినటం మానేసామండి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు అలా తినడం అనేది మానేసాం కంప్లీట్గా. ఇక్కడ ఒక షాప్ ఉందండి, కాకపోతే ఎవరు లేరు ఇక్కడ. అదే ఐటమ్ ఉంటుంది కదా. ఇట్లా పైకి వెళ్ళిపోదాం.
ఇక్కడ చూడండి ఎట్లా ఏలగెట్టారో చూడండి. ఆహా, ఏం చేపలు అన్నది? పండుగప్పని చక్కగా అట్లా 2 పార్ట్ల కింద డివైడ్ చేసి ఏలాడేసారు చూడండి. ఓకే, గుడ్. ఓకే, పెద్ద సైజు అది, కనీసం కేజీన్నర ఉంటుంది, 2 కేజీలు ఉంటుంది చేప అది. ఎట్లా ప్రైజ్ ఎట్లా? రేటు కేజీ 1000 రూపాయలు. పచ్చిది కూడా ఈ రేట్ ఎక్కువే ఉంటుంది కదా పండుగప్ప? 600 ఉంటుంది. అవునవును, తగ్గిపోతుంది కదా. ఇది ఎందుకని పండుగప్ప రేట్ ఎక్కువ ఎందుకని? అంటే ముళ్ళు ఉండదా దాంట్లో? చీల ముళ్ళు ఉండదా? అంతే. మామూలు బొచ్చికి కానీ శీలవతికి కానీ చీల ముళ్ళు తగులుతుంది, వాటికి చీల ముళ్ళు తగులుతుందండి. ఇవి పండుగప్ప ఏంటంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది వాటి. చాలా సరుకు పెట్టుకున్నారండి అన్న. చూడండి, చిన్న పెద్ద సైజుల దగ్గర నుంచి రకరకాల సైజులు ఉన్నాయి. అదేంటన్నా పెద్ద పెద్ద మొక్కలు కనబడుతున్నాయి దూరంగా? అయ్యేంటన్నా పైన పెద్ద వంజరం చేప, అది ఎట్లా కేజీ? కేజీ 500. ఓకే, పండుగప్పే టేస్ట్. ఓకే, ఎట్లా అది కేజీ? 1200. ఓకే, 1200 అంటండి కేజీ. ఎక్కువ తూగుతాయి, డ్రై అనేసరికి ఎక్కువ తూగుతాయి కదా, ఎక్కువ తూగుతాయి. దాన్ని బట్టి రేటు కూడా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇంకా మెత్తల్లో ఇంకా రకరకాలు ఉన్నాయండి. మీకు ఏ వెరైటీ కావాలన్నా కానీ ఈ మార్కెట్లో మీకు ఉంటాయి. ఇక్కడే వెజిటబుల్, ఫ్రూట్స్, ఫిష్ మార్కెట్ కూడా ఉందండి. లైట్గా చినుకులు పడుతున్నాయండి, అయినా కూడా ఇట్లా పట్టాలు కట్టుకొని పెట్టుకున్నారు. ఆదివారం ఒక్కరోజే ఉంటుంది అన్న ఈ మార్కెట్, ఆదివారం ఒక్కరోజే ఉంటుంది, ఇంకా మిగిలిన రోజుల్లో ఉండదు. సండే మార్కెట్. ఇంకా తమ్ముడు దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి, నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. చూడండి, ఇంతవరకు నేను చూడలేదు ఇన్ని వెరైటీస్ ఒక్క చోట. అది వంజరం మొక్కలు అది చక్కగా అసలు చూడండి మీట్ ఉన్నట్టు ఉన్నాయి. మీకు ముళ్ళు అనేది ఉండదు, ఎన్ని ముళ్ళు తప్పితే చీల ముళ్ళు ఉండదు కదా. అది ఆ వెన్ను ముళ్ళు కూడా తీసారండి, తీసేసిన పీసెస్ అవి. ఎట్లానా వంజరం పీసెస్? కేజీ 600. ఓకే, ఇవి వరుసలు ఎట్లా కేజీ? 300. నేను ప్రతి ఒక్కటి కూడా రేట్ అడిగి కనుక్కుంటున్నాను అండి, ఎందుకంటే మీకు ఒక అవగాహన వస్తుంది కదా. భయ అవి ఎట్లాగో కట్ల గట్టి ఉన్నాయి కదా చేప, కడ్డీలు అంటారంటండి వాటిని. ఎట్లా అది ఒక ప్యాకెట్ వచ్చి 200. ఒకసారి ఇవ్వ చూద్దాం, అది ఎట్లా ఉంటుంది కదా. దాని నోరు రొయ్యి నోరు ఉన్నట్టు ఉంటుంది. నేను పచ్చి చేపలు చూసానండి వెస్ట్ బెంగాల్లో. దీని నోరు చూడండి ఎట్లా ఉందో, ఇవ్వండి దీని నోరు చూడండి ఎట్లా ఉందో. సేమ్ ఇవే వెస్ట్ బెంగాల్లో చూసామండి మనం. మీరు మన వీడియోస్ కంటిన్యూగా వాచ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ చేప. ఇది డ్రై, ఇంతకుముందు చూసాం కదా వెస్ట్ బెంగాల్లో, అది పచ్చిదండి. ఇది డ్రై చేప. ఇది వీటిలో ఏమంటారన్నా? ఇసుక దంతులు అంటండి, ఇసుక దంతులు. ఎట్లా కేజీ అవి ఇసుక దంతులు? పావు కేజీ 80. కేజీల యొక్క తగ్గుతుందా? కేజీ 300. ఇంకా బయ్య అయితే ఇక్కడ షాప్లో పెట్టుకున్నారండి, వాళ్ళంతా పరదాలు కట్టుకున్నారు కదా. ఇక్కడ కూడా ఏం ఐటమ్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఇంకా ఈ రోడ్లో కూడా ఉన్నాయండి, మనం ఒక రోడ్ కవర్ చేసాము. ఈ రోడ్లో కూడా కొన్ని ఇక్కడ కూడా షాపులు పెట్టుకున్నారు కొన్ని. బొమ్మిడాయిలు చూడండి చక్కగా ఎంత బాగున్నాయో చూడండి, చక్కగా డ్రై చేశారు వీటిని బొమ్మిడాయిలు. ఇంకా ఇది రొయ్యి పొట్టు అండి, రొయ్యి పొట్టు మనకు తెలిసిందే కదా రొయ్యి పొట్టు. భయ్యా ఇది కర్రీ చేసుకుంటారా? కర్రీ
కర్రీ చేసుకుంటారండి రొయ్య పొట్టు. చూడండి ఎంత బాగుందో, చక్కగా తెల్లగా పువ్వు ఉన్నట్టుంది. ఇంక ఇవి సావడాయిలు మనకు తెలిసిందే కదా. ఎట్లా భయ్యా ఇది సావడాయిలు కేజీ? 300. 300 అంటండి. మీకు ఎంతకి దొరుకుతుంది అనేది మీకు అవగాహన ఉంటుందండి ప్రతి ఒక్కటి. నేను అందుకనే రేటు కనుక్కుంటున్నాను. ఇవన్నా 320. పేరు గొరసలు అంటండి. ఇది సముద్రంలో దొరికే ఐటము ఎక్కువ అండి. మన చెరువు వాటి కన్నా కూడా మీకు డ్రై ఫిష్ చూసుకుంటే సముద్రంలో దొరికేవే ఇవన్నీ కూడా. భయ్యా ఇవేంటి భయ్యా? కొరమైన కూడా ఎండు చేప వస్తుందా? ఓకే. ఇక్కడ చూడండి ఇది కొరమైన అంట. ఎట్లా కేజీ ఇది? 800. రేట్ ఎక్కువ ఉందండి. 800 అంట. డ్రైది కదా కొరమైన. ఇది కూడా కొరమేనేనా? ఇక్కడ ఉన్నాయి కదండి ఇవి కూడా కొరమైన చేపలే. చూడండి ఇది 800 ఇంకా చూడండి మెత్తలు చూడండి ఎట్లా ఉన్నాయో. మీరు ఇక్కడికి వస్తే మీకు ఎండు చేపల్లో మీకు ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయో అన్ని రకాలు దొరుకుతున్నాయండి. చూడండి ఇట్లా బారికి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. అట్లా నా కళ్ళు అయితే చెదిరిపోతున్నాయండి, మామూలుగా లేదు. చాలా వెరైటీస్ పెట్టుకున్నారు మేడం గారు. పండుగప్ప ఎట్లా అండి కేజీ? 800. ఓకే 800 అంటండి. ఈ రొయ్యలు 500. ఇవి 600. వీటిలో ఏమంటారండి? మోసపరిగిలు అండి. సముద్రంలో కదా ఇవి. మనకి ఈ సరుకు అంతా కూడా సముద్రం సరుకే, చెరువుదేది రాదు అసలు. ఓకే ఇది గోదావరిది. బొమ్మడాయి మొక్కలు, సావడాయి మొక్కలా? ఎట్లాగండి సావడాయిలు? ఓకే ఓకే. ఇది 300. ఆ పైన కొంచెం పెద్దవి కదా 400. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత చిన్న చిన్న చేపలు ఉన్నాయో చూడండి. అసలు ఎంత చిన్న చేపలు ఉన్నాయో చూడండి. అట్లా పట్టుకుంటే ఒక 1000-2000 చేపలు వచ్చింది నా చేతిలోకి. ఇది చాలా బాగుందండి. సరే ఇది కూర చేసుకుంటారా? కూర చేసుకుంటారు. ఎట్లా కేజీ? 150. డెడ్ చీపు 150 రూపాయలు అంటండి. చూడండి చిన్న చిన్న చేపలు. వీటిని మేఘాలయ ఆ సైడు పచ్చడి పడుతున్నారు. చక్కగా అట్లా బాటిల్స్లో పెట్టేసి నూనె అదంతా వేసి పికిల్ పట్టారు. నేను టేస్ట్ కూడా చేశాను. ఇవి ఎట్లా సార్ మెత్తల్లో? 260. సావడాయిలు 260. సావడాయిలు అండి ఇది. ఇవి మెత్తల్లో ఎట్లా కేజీ? 260. 260 రూపాయలు అంటండి కేజీ. నేను ప్రతి చోట కూడా రిపీటెడ్గా అవే ఐటమ్స్ కనపడుతున్నా కానీ నేను ప్రైజెస్ కనుక్కుంటున్నాను అండి. ఎందుకంటే వేరే ఏమన్నా ఉందా ఏంటి అనేది నేను ప్రైజ్ కనుక్కుంటున్నాను. సావడాయిలు ఇవి బొమ్మిడాయిలు అండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బొమ్మిడాయిలు. ఇవి ఇసుక దంతులు ఎట్లా కేజీ? 150 కేజీ. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అంతేకాదండి మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు.